वन ऐसा पानी फायर ऐसा कुछ नहीं है जो ही जैसा नहीं है रॉक पेपर सीजर्स అసలు ఈరోజు వండుకున్నంత మంచిగా ఈ మొత్తం వారంలో వండుకోలేను నేను. ఈ వారంలో ఏమైందంటే వర్క్ ప్రెషర్ కానీ లేదంటే లేట్ నైట్ వచ్చేసి లేట్గా వండుకుంటా ఉంటా, ఫుడ్ కరెక్ట్గా తినట్లేదు. ఫుడ్ ఏమైందంటే ప్లాన్ మార్చిన, ఇప్పుడున్న వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ తగ్గడానికి ప్లాన్ మారుస్తూ ఉంటే సో 1 day మీల్ ప్లాన్స్ ఆ ప్లాన్లో ఉండే. అది వర్కౌట్ కాలే. అయితే ఏమైంది, వీకెండ్ వచ్చేసరికి లాస్ట్ 2 days మొత్తం ప్రాపర్ జ్వరం వస్తుంది కానీ బయటికి రావట్లేదు. లైక్ బాడీ పట్టుకుంటే వేడిగా ఉంది, లోపల టెంపరేచర్ కూడా వేడిగానే ఉంది, కానీ నాకు ఇట్లా ఆ ఫీల్ రావట్లేదు. అరే జ్వరం వచ్చింది, బాగాలేదు, మెంటల్గా ఉంది కానీ ఫిజికల్గా అనిపించలేదు. అది కాన్సెప్ట్. అయితే ఏం చేసిన నిన్న ప్రాపర్గా ఫుల్ హెవీ మీల్, పొద్దున మధ్యాహ్నం నైట్ హెవీ మీల్ చేసి ఒక మంచి ట్యాబ్లెట్ వేసుకొని పొద్దున్నర అనుకున్నా. అయిపోయి దీంతో పాటు ఇంకేం చేసిన, యాడ్ ఆన్ ఫ్యాన్ వేసుకొని 2 దుప్పట్లు మంచి అసలు క్రేజ్ ఇట్లా మొత్తం కోజీ వేసుకొని వైబ్ కూడా. ఈరోజు కూడా నా లక్ ఏదో బాగుంది కానీ ప్రాపర్ క్లౌడీ వెదర్. పొద్దున అసలు అలారం కూడా పెట్టుకోలే. ఆహా ఫుల్ ఫ్రెష్. ఈ ఎనర్జీని వాడుకోవాలి కదా. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా నేను. ఇన్ని రోజుల నుంచి ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా ఏం అర్థం కాలేదు, కానీ ఈ ప్రాపర్ స్లీప్ తర్వాత బ్రెయిన్ అయితే నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది. ఈరోజు ప్లాన్ అయితే చాలా రోజులతో ఆఫ్ వచ్చింది కదా, సో గ్రాసరీస్ కొనుక్కోవాలా. గ్రాసరీస్ అయిపోయిన తర్వాత వాటర్ తెచ్చుకోవాలా. వాటర్ ఇంకా గ్రాసరీస్ ఒకటేసారి అయిపోతుంది. ఫ్రెండ్ వర్క్ స్పేస్లో పనిచేసే ఫ్రెండ్ తోటి బయటికి పోదామని అనుకుంటున్నాను సెంట్రల్ లండన్కి. సెంట్రల్ లండన్ విండో షాపింగ్ అదొక ప్లాన్ ఉంది. విండో షాపింగ్ ఏంటో తర్వాత చెప్తా. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్, ఒక కొత్త రెస్టారెంట్ ట్రై చేసి ఫుడ్ బాగుందా లేదా చూస్తా. జిమ్ ఫ్రెండ్ పోదామంటుండు, పోతా లేదంటే లేదు. అది ఈరోజు ప్లాన్. ఇప్పుడు అనిపించచ్చు వీడేందరూ అయ్యా ఇట్లా ట్రాలీ పట్టుకొని పోతుండు అని. ముందు చూస్తాం. కొంచెం ఓల్డ్ ఫ్యాషనే కానీ కార్ కానీ ఇట్లా బండి లేనప్పుడు కానీ ఇది మస్తు హెల్ప్ అవుతుంది. నేను ప్రాపర్గా చెప్తున్నా కదా, దీని అంత యూటిలిటీ నేను దేన్ని వాడలేదు. చాలా బరువు ఉందిరా బాబు. ఇప్పుడు బ్లాక్ చేయడం కష్టం కానీ ట్రిప్లోకి ఎంత చేస్తా. గ్రోసరీస్ రన్ అయిపోయింది. మీరు అనుకుంటుంది కదా ఈ ట్రాలీ ఏంది అని. చూపిస్తా. ఇది ప్రతిసారి ఇట్లా ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ రావడం ఈజీగా ఉండే. సో పైకి లేపి 2 floors ఎక్కేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. ఇది కొంచెం స్టేబుల్గా సెటప్ చేసి నేను మీకు చూపిస్తా. ఆగండి. సో బేసిక్గా ఇదంతా గ్రాసరీ కాదు, ఇది వాడేది. వాటర్ కోసం అంత బరువు ఎట్లా మోసుకొని రావాలని చెప్పేసి ఇది పట్టుకొని వస్తా అంతే. పోవాలా. ఇప్పుడు స్నానం అయిపోయింది. సెమీలోనండి లేట్ అయినా ఆల్రెడీ. వాడి షిఫ్ట్ 6 o'clock అయిపోతే 5:45 ఇక్కడనే అవుతుంది. తొందరగా హెయిర్ డ్రై చేసేసుకొని మనమే కలిసి సెంట్రల్ లండన్ క్విక్.
విండో షాపింగ్ బేసిక్గా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచిస్తున్నా. ఆ విండో షాపింగ్ దాని గురించే. ఫింగర్స్ క్రాస్డ్, నేను అనుకున్నది కావాలనుకుంటున్నా. అవుట్ఫిట్ చేంజ్ కొంచెం తొందరలో ఉన్నా, రష్లో ఉన్నా. సో బ్లాక్ సెట్ అని అయిపోయేసరికి పర్పుల్ మార్చిన. పర్పుల్ కూడా కాదు, మెరూన్ టైప్. షూస్ కూడా మ్యాచ్ కాలే. సో ఈ ఏరియాలో అయితే అసలు ఫ్లైట్ పోతూనే ఉంటాయి. నిమిషంకి ఒక ఫ్లైట్ పోతుంది. పక్కనే పెద్ద ఎయిర్పోర్ట్ హీత్రో ఉంది. ఇంకా అసే బయటికి వస్తే చాలు టింగ్ 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 అని పోతూనే ఉంటాయి. వచ్చాడు పెద్ద మనిషి. तेलुगु में व्लॉग स्टार्ट किया मैंने. वही थोड़ा कंफर्टेबल लग रहा था बात करने के लिए. इंग्लिश में बात कर रहा हूँ ना तो क्या हो रहा है, भूल जा रहा हूँ. कैमरा ऑन करते ही मैं ऐसा भूल जा रहा हूँ कि क्या बात कर रहा हूँ, क्या कर रहा हूँ. तो मैंने सोचा पहला 2-3 व्लॉग ऐसे तेलुगु में स्टार्ट करूँगा. उसके बाद देखेंगे इंग्लिश, हिंदी, तेलुगु सब आता है. हमें फ्रेंच भी थोड़ा थोड़ा आ जाता है, तो देख लेंगे क्या सीन है. हमारे सच में हमारा अबे हमारा ही. मेरा फोन ना गिर जाए भाई बस. अबे हट. चल సో ఇవి మెటా గ్లాసెస్. మెటా గ్లాసెస్లో ఇక్కడ స్పీకర్స్ కానీ ఇక్కడ కెమెరా కానీ కొత్తగా మొన్ననే మెటా డిస్ప్లే కూడా వచ్చింది. సో అది ట్రై ఆన్ చేసాం అనుకున్నాను. ఇక్కడ ప్రెజెంట్ అయితే జస్ట్ మెటా గ్లాసెస్ ఒకటి ఉంది. మీకు తెలవట్లే కానీ నాకు ఇప్పుడు జస్ట్ ఎయిర్ పాడ్స్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ప్రాపర్ మ్యూజిక్ ప్లే అవుతా ఉంది. ఇక్కడ చూస్తే కూడా చూడడం నార్మల్ గ్లాసెస్ ఉన్నాయి కానీ లైక్ పవర్డ్ కూడా వస్తుంది. నాకు నార్మల్ బేసిక్ సైట్ ఉంది కాబట్టి నేను పవర్డ్ కూడా జాబ్ చేస్తున్నా. సో పవర్డ్ కూడా వస్తుంది. ప్లస్ ఇక్కడ సౌండ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. మరి ఎయిర్ పాడ్స్లో ఇట్లా నాయిస్ క్యాన్సిలేషన్ అంతా లేదు. మిగతా అంతా వినిపిస్తుంది, నాయిస్ అంతా వినిపిస్తూనే ఉంది. జస్ట్ మ్యూజిక్కి ఇట్లా షిఫ్ట్ పని చేసేటప్పుడు ఎవరైనా పాటలు విన్నారంటే ఎయిర్ పాడ్స్ పెట్టుకోలేం కదా, ఇది పనికి వస్తుంది. దానికి రేంజ్ రేట్ 30,000. मेरा फोन नहीं गया था बस से भाई. हाथ में से निकल जाएगा भाई. थोड़ा इधर आना, थोड़ा इधर आते हैं. हाँ यहाँ से तो निकल नहीं गया. ये भी आएगा. हाँ ఏం లేదు. నేనేమో చైనా టౌన్లో కుంఫు పాండా అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, దానికి పోదాం అని చెప్తున్నా. వీడేమో నార్మల్గా ఫాస్ట్ ఫుడ్కి 5 guys అని చెప్తాడు. దానికి ఇప్పుడు స్టోన్ పేపర్ సీజర్ చేస్తాం. ఎవరికి వెళ్తారో చేస్తాం. 3 లక్కీ 3 बेसिक एक में सर 1 ऐसा पानी फायर ऐसा कुछ नहीं है. जो ही जैसा नहीं है. रॉक पेपर सीरियस. ठीक है ओके. रॉक पेपर सीरियस. रॉक पेपर सीरियस. चलो चाइना टाउन. कैसा है? क्रेजी. हाँ बग रहा है बस.
పొద్దు నుంచి ఒక్కటి అనుకుంటే ఒక్కటి కూడా కాలేదు. నేను పొద్దు నుంచి చెప్తున్నా కదా విండో షాపింగ్ చేయాలని. విండో షాపింగ్ అనేది నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పెట్టుకుంటా ఉండే. సో ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే కార్ కొంటే ఇన్సూరెన్స్ అవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి. అలా పెద్ద బిస్కెట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అయితే ఆకలిస్తే కొత్త రెస్టారెంట్కి పోతున్నాను. కొత్త రెస్టారెంట్ కూడా లేదు. కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దామంటే అసలు టైం అయిపోయింది. మేము వచ్చిందే లేటు, స్టార్ట్ అయిందే లేటు, మళ్ళీ వచ్చేసరికి మిగతా అంతా అయిపోయింది. మా ఫ్రెండ్కి వచ్చి షాపింగ్ చేసేది ఉండే. వాళ్ళ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ అని తీసుకుందామని చెప్పేసి షాపింగ్ చేస్తూ ఉండేది. అయితే జాన్ లూయిస్ పోయినాం, పాండోరా పోయినాం, అంతా అయిపోయింది. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి పొద్దు నుంచి ఒట్టి ఫ్రూట్స్ మీద ఉండే. అయితే సేఫ్ స్పాట్ ఎప్పుడు లండన్కి వచ్చినా చైనా టౌన్లో కుంఫు నూడిల్స్ అని ఒకటి ఉంటుంది. బేసిక్గా ఇంతకుముందే చూసి ఉంటాం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. కుంఫు నూడిల్స్ బెస్ట్. రామెన్ అని కూడా చెప్పాను, కానీ కుంఫు నూడిల్స్లో బ్రాత్ కానీ ఆ నూడిల్స్ కానీ అసలు క్రేజీ. ఇప్పుడు వచ్చిన మావిడి ఫస్ట్ టైం వినిపించిన లైక్ పెహ్లీ బార్ కారాయ మేరా దోస్త్, ఫస్ట్ టైం. ఇది అయిపోయిన తర్వాత హేటీ గురించి ఆలోచిస్తాను. ఫుల్ ఆడియో క్వాలిటీ క్లారిటీ ఉందో ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. వాడి రెస్పాన్స్ ఎట్లుందో యూజ్. मैं तो फर्स्ट टाइम खा रहा हूँ, पता नहीं था मुझे कैसे लगेगा, बट सरप्राइजिंगली ऑलमोस्ट सरप्राइजिंगली दिस इज बेस्ट. इंडियन डिशेस एनी जैसा नहीं है, बट दिस इज ऑथेंटिक एंड वर्थ इट. అయితే మా లక్కీగా మంచిగా అసలు విండో వ్యూ వచ్చింది. నార్మల్గా మధ్యలో అసలు బిజీ ఉంటుంది, చాలా బిజీ ఉంటుంది ఏరియా, అసలు అంతా బిజీ ఉండదు. ఫస్ట్ టైం మంచిగా విండోతో వచ్చి ఆకలి వేసిందంటే రాక్ పేపర్ చేసింది. అందుకే తను 5 guys అన్నాడు, నేను మేము కుంకుడు నూడిల్స్ అని చెప్పిన. అయితే హేటీ అనేది జస్ట్ చాలా అంటే యాక్చువల్లీ చాలా బాగుంటుంది. నాకు మా ఫ్రెండ్ ఏంజల్ అని ఒక అమ్మాయి ఇంట్రడ్యూస్ చేసింది. నేను ఈరోజు వీడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇది అవదా కేసా హేటీ. వీడికి నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇచ్చిన, నేను కొత్త ట్రై చేస్తున్నా. మ్యాంగో క్యా బూమ్, మ్యాంగో కోకోనట్ బూమ్ ఏదో ఉంటుంది, కోకోనట్ మ్యాంగో బూమ్ వాడిది. కేసా ఓకే. వీడికి కావాలని చెప్తున్నా లేకపోతే అట్లుందా నాకు అర్థం కావట్లేదు. నాకైతే మస్తు ఇష్టం. वही नहीं करा तू आसपास दिखता है ఇక్కడ ఒక్కటి పెద్ద తలకాయ నొప్పి. ఫోన్ తీసుకోవద్దాం. M&S फूड, M&S 5 हमें खाने पे डिस्काउंट में मिल जाता है. इतने दिन से वही तो कर रहे थे. प्रति ब्रेक లో M&S ఫుడ్, ప్రతి బ్రేక్. ఇప్పుడు చూద్దా వీడియో అంటారా. कैसा है ये? थोड़ा नॉर्मल जूस जैसा है. नॉर्मली क्या होता है ना, थोड़ा थिक हो जाता है. तेरा थिक शेक जैसा, ऐसा मिल्क शेक जैसा है ना. इसमें ना ये है क्या, कोकोनट से वो चंक्स बोबा टी जैसा है. हाँ मेरा ऐसा नहीं है. ఇదండి లైఫ్. అది ఈరోజు బ్లాగ్స్. ప్రస్తుతానికి అయితే జస్ట్ ఈరోజు అనుకున్నది ఏం కాలేదు. విండో షాపింగ్ అనుకున్నా, విండో షాపింగ్ కూడా కాలేదు. బేసిక్గా ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. మా ఫ్రెండ్ గారు ఇంకా లేట్ అవుతుందంట, వెళ్ళిపోతున్నాం. పిగడలి సారీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఈరోజుకి तुझे लेके जा रहा है निकल डिपोट.